ఫ్రెండ్స్, ఈ అమ్మాయి వయసు 60 ఏళ్లు దాటిపోతుంది. కానీ ఆమె చర్మం మాత్రం ఇంకా మెరిసిపోతుంది. చాలా స్మూత్ గా కనిపిస్తుంది. రోజు పాలతో స్నానం చేస్తుంది. స్నానం చేసిన తర్వాత అదే పాలను రోడ్డుపై కూర్చున్న పేదవాళ్లకు తాగమని ఇస్తుంది. వాళ్లకు అసలు నిజం తెలియదు, అది ఆమె నహాయించిన పాలు అని. కానీ అసలు నిజం ఇంకా భయంకరంగా ఉంటుంది. ఆమె యవ్వనాన్ని పాలతో కాదు, యువతుల శక్తిని దోచుకుంటూ నిలబెట్టుకుంటుంది. ఆమె ఎవరి దగ్గర శక్తి తీసుకుంటుందో ఆ అమ్మాయిలు ఒక్కసారిగా ముసలివాళ్లలా మారిపోతున్నారు. ఇదంతా మొదలవుతుంది ఒకరోజు. రాజు కాజల్ ఆమెను ఒక పాత బండిలో చూస్తాడు. ఆమె అందం అతనికి చాలా గట్టిగా కనిపిస్తుంది. ఆ క్షణంలోనే రాజు ఆమెను పెళ్లి చేసుకుంటాడు. కానీ పెళ్లి జరిగిన మొదటి రాత్రే ఆమె రాజును చంపేస్తుంది. తన మనుషుల సహాయంతో మొత్తం రాజ్యాన్ని ఆక్రమించుకుంటుంది. అలా రాణిగా మారిపోతుంది. రాణి అయిన తర్వాత ఆమె నల్ల మంత్రాలు చేయడం మొదలుపెడుతుంది. ఒకరోజు సైనికులు ఒక మాంత్రిక అద్దాన్ని తీసుకొస్తున్నారు. ఆ అద్దాన్ని చూసి రాణి రోజూ అడుగుతుంది, ఈ లోకంలో అందమైన మహిళ ఎవరు అని. ఏళ్ల తరబడి అద్దం రాణి పేరే చెబుతుంది. కానీ ఒకరోజు అద్దం మాట మార్చుకుంటుంది. ఇక నీకంటే అందమైన అమ్మాయి ఉంది అంటుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, రాజు కాజల్ కూతురు స్నో వైట్. బర్ఫులా తెల్లటి చర్మంతో అందంగా కనిపిస్తుంది. రాజు చనిపోయిన తర్వాత రాణి స్నో వైట్ ని ఒక చీకటి గదిలో బంధిస్తుంది. అక్కడే 10 సంవత్సరాలు ఆమె బందీగా ఉంటోంది. ఇదిలా ఉండగా మొత్తం రాజ్యంలో కరువు వస్తోంది. ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు. కానీ రాణి మాత్రం రోజు 2 సార్లు పాలతో స్నానం చేస్తూనే ఉంటుంది. ఒకరోజు అద్దం చెబుతుంది, నువ్వు ఎప్పటికీ యువతిగా ఉండాలంటే స్నో వైట్ గుండె తినాలి అని. రాణి తన అన్నను పిలుస్తుంది. ఆ అమ్మాయి గుండె తీసుకురమ్మని ఆదేశిస్తుంది. కానీ స్నో వైట్ ని చూసిన వెంటనే అతని మనసు మారిపోతుంది. అదే అవకాశంగా చూసుకుని స్నో వైట్ అతనిపై దాడి చేస్తుంది. అక్కడి నుంచి పారిపోతుంది. సైనికుల నుంచి తప్పించుకుంటూ ఒక కాలువలో దూకుతుంది. నీటిలో కొట్టుకుపోతూ చివరికి సముద్రం చేరుకుంటుంది. ఈ విషయం రాణికి తెలిసిన వెంటనే ఆమె థోర్ అనే వేటగాడిని పిలుస్తుంది. నువ్వు ఆ అమ్మాయిని తీసుకొస్తే నీ చనిపోయిన భార్యను బ్రతికిస్తాను అంటుంది. థోర్ అడవిలో స్నో వైట్ ని కనిపెడతాడు. అప్పుడే రాణి అన్న అక్కడికి వస్తాడు. ఆ అమ్మాయిని తీసుకెళ్లాలని చూస్తాడు. కానీ థోర్ అడ్డుకుంటాడు. రాణి అబద్ధం చెబుతోందని అతనికి అర్థమవుతుంది. స్నో వైట్ దగ్గర ఏదో రహస్యం ఉన్నదని థోర్ గుర్తిస్తాడు. అంతలోనే థోర్ స్నో వైట్ చేతిని పట్టుకుంటాడు. ఇద్దరూ కలిసి అడవిలోకి పరిగెత్తిపోతారు. ఇక్కడితో కథ ఇంకో మలుపు తిరుగుతుంది.